ఏ హీరో వచ్చినా ఇప్పుడు బాలకృష్ణను మా రోడ్డుకు వచ్చాడు అనుకోండి, మేమందరం చూడటానికి వెళ్తామండి. అది అది కంట్రోల్ చేయవలసింది ఎవరు? ప్రభుత్వం, పోలీసులు, యంత్రాంగం చేయాలి. ఆయనేమో నాకు పోలీసులు ఇంటిమేషన్ ఇవ్వలేదంటున్నాడు. వీళ్ళేమో మేము ఇచ్చాము, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు, సినిమా అయిపోయిన దాకా నేను లోన కూర్చొని సినిమా చూసి బయటకు వస్తానని అన్నాడని అంటున్నారు. ఆయన అనలేదని అంటున్నాడు. ఐపీఎస్ ఐఏఎస్లు వెళ్ళిన వాళ్ళు రికార్డు చేసుకోవచ్చుగా, అనలేదని. మేము వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళటానికన్నా కానీ ఆ థియేటర్ ఏ హీరో వాళ్ళు తీసిన సినిమా చూడకుండా ఉన్నారో చెప్పండి. విజయవాడలో ఎన్ని గొడవలు అయినాయి గతంలో. సినిమా రిలీజ్ అయినప్పుడల్లా అప్సరా దగ్గర మంచి మంచి పెద్ద పెద్ద సెంటర్లలో రిలీజ్ రోజు వచ్చి చూశారు కదా. అట్టాగే ఈయన చూద్దామని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళారుగా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఒక వన్ సైడ్ క్రౌడ్ వచ్చినప్పుడు ఆపడానికి వీళ్ళకి తెలియలేదు. ప్రభుత్వం చేసిన పనికి అలాగైంది. ఆయన మీద కేసు ఎందుకు? అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టాలండి అసలు? ఆయన ఏమన్నా వాళ్ళని చంపాడా? చంపిన వాళ్ళని వదిలేస్తే తిరుగుతున్నారు దేశం మీద. సీఎం రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్కి ఏమన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఆయన ఒకరోజు ఆయన ఎవరైనా కొడితే కదండి ఇరగడానికి. ఆయన ఏమన్నా సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసేవాడిని బయటికి తీసుకొచ్చారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చేయి ఎత్తాడు. అది ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీస్ బయటకు వస్తే సామాన్య మానవులకు చేయి ఎత్తి టాటా చెప్పడం మామూలే కదా. అలాగే చెప్పాడు. వీళ్ళు చెప్పిన తర్వాత ఆమె చనిపోయింది, ఆయన ఆరోగ్యం బాగాలేదన్నారు. ఆయన నష్టపరిహారమో లేకపోతే ప్రభుత్వం ఏం చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేసి లోనెత్తే ఏమన్నా ఆ చచ్చిపోయిన ఆమె బతికి వస్తుందా? ఈ బాబుకి ఏమన్నా సహాయం చేయగలరా? ఎవరు చేస్తారు? అయితే ఈయన ఒక రోజు నైట్ జైలుకి వెళ్ళి వచ్చి సినీ ఇండస్ట్రీస్ మొత్తం పలకరించడానికి వచ్చారు. అసలు ఎంత నిబద్ధతగా పాటించాడు అతను. అధికారులు వచ్చి తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టారు. జడ్జి గారు రిమాండ్ చెప్పాడు. రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు. అది తప్పే ఉంది. అది ఏ చిన్న కేసుకైనా జరిగేదేగా. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ పలకరించడానికి సినీ ఇండస్ట్రీస్ మొత్తం వచ్చింది, కానీ హాస్పిటల్లో ఉన్న బెడ్ని ఎందుకు వెళ్ళనిస్తే కదండి. ఇప్పుడు నేను వెళ్ళి పలకరీయడానికి అక్కడ నాకు అవకాశం ఇస్తే కదా. నేను బయటకు వస్తేనే జనాభా ఎగబడుతున్నారు. ఆ క్రౌడ్లో ఇంకెంతమందికి ఏం జరుగుతుందని భయపడి నేను వెళ్ళలేదు. వెళ్తాను, ఆడికి అయ్యే వైద్యం ఖర్చు పెడతానన్నాడు. ఆ అబ్బాయికి సహాయం చేస్తానన్నాడు. భగవంతుడికి ప్రార్థించాడు. ఆ అబ్బాయి బ్రతకడమే నాకు కావాలి. ఇవన్నీ చనిపోయిన ప్రాణం ఎలాగో తీసుకురాలేము తల్లిని. ఆ బాబుని బతికించుకుందామనే ఉద్దేశంతో హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నాడు. ఇంకేం చేయాలా? డబ్బు ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతానన్నాడు వైద్యానికి. ఆయన చెప్పాడు కదా. ఆల్రెడీ 25 లక్షలు ఎంతో ఇచ్చాడని కూడా తెలిసింది. ఇంకా ఇస్తాడు అవసరం అయితే. వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదేంటి? రేవంత్ రెడ్డి ఇవ్వలేదేంటండి? అధికారం చేతిలో ఉంది కదా. ఒక 4 కోట్లు శాంక్షన్ చేయమని ఆ బాబు పేరు మీద. ప్రజల సొమ్మేగా మరి. ఎవరికైనా చంపిన ముద్దాయిలకే 25 లక్షలు 30 లక్షలు నష్టపరిహారం ఇచ్చినోడు దిక్కు లేదు. 29 మందో 28 మందో చనిపోయారు రాజమండ్రిలో తొక్కిస్లాట్లో. ఎవరికన్నా 10,000 ఇచ్చినవా? మన గుంటూరులో చనిపోయారు, ఎవరికన్నా ఇచ్చినవా? కందుకూరులో చనిపోయారు, ఎవరికన్నా ఇచ్చినవా? అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం ఉన్నోళ్ళే ఇవ్వలేదుగా. ఆ అబ్బాయి కష్టం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఆ అబ్బాయి వల్ల జరిగిందనేటువంటి అపోహ నెత్తిన పడకుండా ఉండటం కోసం సహాయం చేస్తాను. హీరో అయితేనేమి ఎవరైతేనేమి హీరోలు మనుషులు కదా. ఇప్పుడు హీరోలు కూడా బయటకు వచ్చాక సెలబ్రిటీలని మనం చేతులు ఊపుతున్నాం, కానీ హీరోలు కూడా మనుషులే కదండి. ప్రాణభీతి ఉంటుంది కదా. అది ఆల్రెడీ చెప్తున్నాడు, నాకు అంత కొడుకున్నాడు, ఆ అబ్బాయి బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రతి సహాయం చేస్తానంటున్నాడు. నా కొడుకులాగానే ఆ బిడ్డ కూడా చూస్తాను అంటున్నాడు. అవన్నీ మరి ప్రభుత్వం చూడాలి. ఆయన కూడా తెలుసుకుంటాడు. రేవంత్ రెడ్డి ఏం తక్కువడు కాదు, బాగా తెలియగలవాడే. ముందు ఈ అధికారులు చెప్పేవి కూడా కొన్ని వింటారు వాళ్ళు. ఇప్పుడు మా అధికారి నాకు వచ్చి చెప్పాడు, ఇలా అన్నాడని అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో ఆయన కూడా తెలుసుకుంటాడు కదా. అదే అల్లు అర్జున్ గారు కూడా సీఎం గారికి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నారు. అవును,
అందువల్ల ఇలా అవును. మాట్లాడారు కరెక్ట్ కాదు. అవును అవును అది కూడా ఆయన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తీసుకున్న తర్వాత మళ్ళా అల్లు అర్జున్ తోటే మాట్లాడతాడు. అల్లు అర్జున్ నాకు ఆల్రెడీ ఆయన అంటే నేను అభిమాని. రేవంత్ రెడ్డికి నేనేం విరోధిని కాదు. నా మీద అలా మాట్లాడటానికి గల కారణాలు అధికారులు రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అలా జరుగుతుందని అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. అది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, నేను సీఎంగా ఉన్నంతకాలం ఇంక సినిమాలో ఆడినాను, బెనిఫిట్ షోలు అయినాను, ఇంకా వాళ్ళకి నేను అంటే ఇక జరగబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం పెడుతున్నారు. అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమాలు తీసి నిర్మాతగా ఉంటే ఇలా అంటాడో అండో తెలియదు. అర్థమైందా? వాళ్ళ ఆదాయం మీద గండి పడటం కోసం అన్నీ ఉండొచ్చు, కానీ సినిమాలకి దీనికి సంబంధం లేదండి. అది ఎక్కడెక్కడ విదేశాలలో ఆడుతుంది ఆ సినిమా. ఆ పుష్ప 2 అనేది నేనైతే చూడలేదు కాదు సినిమా. కొన్ని వేల వేవీస్ వస్తున్నాయి బాగుందని. ఆ క్రేజ్ మీద ఇప్పుడు నాబోటి ముసలోళ్ళు కూడా పోయి చూడాలనిపిస్తుంది. అసలు ఏంటి, ఎందుకు దీనికి ఇంతలా పేరు వచ్చింది అసలు ఈ సినిమా? ఎక్కడ బాహుబలి లాంటి సినిమాని కూడా వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? ఏం స్టోరీలు ఉన్నాయి అందులో? తీసినప్పుడు రివ్యూ చూసుకోవచ్చుగా, అసలు రిలీజ్ చేయొచ్చో లేదో. ఇంకా నేను అనేది అధికార ప్రభుత్వం అనేది అటు అవుతుంటుంది, అటు ఇటు అవుతుంటుంది. అవకాశం ఉన్నట్టుగా మాట్లాడకూడదు. ఎన్నికల ప్రచారాల్లో శిల్పారెడ్డి కోసం, శిల్పారవి కోసం అల్లు అర్జున్ గారు వచ్చారు. రావచ్చు కాల్ షీట్ లేదు, ఆ రోజు ఖాళీగా ఉందేమో నేను కూడా వచ్చి తిరుగుతానంటాడు. ఆయనకు నచ్చిన పార్టీ వైపు వచ్చి ప్రచారం చేస్తాడు. తప్పేంటి? వీళ్ళందరూ రాలా? ఆఖరి జబర్దస్తులు చేసే రూపాయి వాళ్ళ ఉద్యోగస్తులు కూడా పార్టీలో తిరగలా? మొన్న తిరిగారా లేదా? నోటికి వచ్చినట్టు మాట్లాడాలా? చేపల పులుసు అమ్ముకుండేవాడు సీఎంని తిట్టాడే, వాడిని ఏమన్నా లానేశారండి? రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుంది. అంటే ఒకటండి, ఇప్పుడు బయట అన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఏది మంచి ఏది చెడు అని మనం ఆలోచించే స్టేజ్లో అయితే లేవు. ఏదైనా చెప్పలేము మనం, అది మంచిగా ఇది చెడ్డ. కాకపోతే ఏంటంటే ఒక మనిషి కోల్పోవడం జరిగింది. మరి సినీ ఫీల్డ్ అందరూ వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించి వస్తున్నారు, కానీ మరి ఈ ఫ్యామిలీ గురించి కూడా ఒకసారి ఆలోచించగలిగితే మన సజెషన్ ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. డబ్బున్నోడు ఎలాగో ఉంటాడు, లేనోళ్ళ పరిస్థితి చూస్తే చాలు. 10 సార్లు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళినా వచ్చేది లేదు, పోయేది లేదు. 10 సార్లు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏదన్నా ఉపయోగం ఉంటుంది. ఇంకంతే. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. ఒకరోజు నైట్ జైలుకి వెళ్ళి వస్తే సినీ ఇండస్ట్రీస్ మొత్తం కూడా అదేనండి, అంత అవసరమా అని అల్లు అర్జున్ దగ్గరికి అట్లా అంతమంది వెళ్ళాల్సిన అవసరమా చెప్పండి? అది కరెక్టే. అదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మనం సమర్థించవచ్చు. ఈయన డబ్బు ఉంది, అన్నన్ని కోట్లు ఉన్నాయి. ఒకరోజు నైట్ జైల్లో ఉండి వస్తే 10 మంది పరామర్శించడం అంటే, అదే 10 మంది అమ్మాయి చనిపోయిందని వెళ్ళి పరామర్శించరే? అది అంత పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు, సాగుతున్న మధ్యలో ఎంతవరకు ఒకసారి కూడా వెళ్ళలేదు. అదే లక్షిస్తే ఏం సరిపోతుంది? ఒకటండి, డబ్బు విషయం పక్కన పెడితే ముందు ఓదార్పు కావాలిగా. వాళ్ళు వెళ్ళి పలకరించే వాళ్ళు ఉంటే అది వేరు. సంపాదిస్తారండి, ఏదో పని చేసుకొని ఎవరైనా బతుకుతారు. రోజుగా 300 తెచ్చుకుంటే ఎవరైనా బతుకుతాం. ఇప్పుడు ఓదార్పు పలకరించి మాట్లాడే వాళ్ళు ఉంటే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అతనికి ఏమన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీ ఏమన్నా పాడైందా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు. అతను మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే, అది మనం అంత